హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ ప్రైమరీ రిపోర్ట్ అందించింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై ఈ రిపోర్టులో ఉన్నాయి. ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అటు శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లో దాచినట్లు తెలుసుకున్నారు. శివబాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్ మార్చినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైజెస్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో వాటిలోని డేటాను కూడా సేకరించి ఆ పనిలో నిమగ్నమయ్యారు.